నేను నా బాధపడలేక హరాస్మెంట్ ఓర్చుకోలేక ఒక అవినీతి సిఐని, బాబీ అనే సిఐని, రామ్మోహన్ రాజు అనే హెడ్ కానిస్టేబుల్ని ఏసీబీ రైడ్తో పట్టించినందుకు రఫీ, రాజేంద్ర ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళిద్దరూ ఆ సిఐకి బ్రోకర్లు, డబ్బులు వసూలు చేసిస్తూ పైరవీలు చేస్తూ ఆ డబ్బులు వీళ్ళు కొంత ఆయన కొంత తింటూ టౌన్ మీద వీళ్ళిద్దరూ హవా సాగిస్తున్నారు. ఆ బాధతో వాళ్ళిద్దరూ నా మీద స్టేట్మెంట్ ఇవ్వడం, నన్ను నానా దూషించడం రికార్డ్ అయ్యి ఉన్నది. ఆ రికార్డులన్నీ కూడా పెన్ డ్రైవ్లోకి ఎక్కించున్నా. వాళ్ళు తిట్టిన తిట్లు, వాళ్ళని చంపేస్తాం, నాలుగు కోస్తాం, వెధవ, కాటికి కాళ్ళు చాపుకోవడం, నువ్వు నీ ఇల్లు ముట్టడిస్తాం, తాట తీస్తామని చెప్పడం వీడియోల సమక్షంలో ప్రజానీకం అందరూ గమనించారు. ఆ సిఐ జైల్లో ఉండి ఆయన బ్రోకర్ల చేత నాకు ప్రాణహాని తెస్తూ పైరవీలు నడుపుతూ, ఇక్కడ ఆయనతో పైరవీలు నడిపిన రఫీని, రాజేంద్ర ద్వారా మా ఇల్లు ముట్టడిస్తాం, మాకు వార్నింగ్లు ఇస్తూ మమ్మల్ని అటాక్ చేస్తాం, నాలుగు వస్తాం, తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు రక్షణ కల్పించి, నాకు, నా ఇంటికి, నా ఆస్తులకి నేను బయటపోతాను కాబట్టి నాకు సెక్యూరిటీ పర్పస్గా సెక్యూరిటీని ఇద్దరిని అరేంజ్ చేసి, ఎవరిని గన్మ్యాన్స్ని డబ్బులు కట్టుకోమన్నా కట్టుకుంటా, గవర్నమెంట్ ఇచ్చినా ఓకే, హాఫ్ పేమెంట్ కట్టమన్నా కడతా, సెక్యూరిటీ కల్పించాల్సిందిగా డిఐజీ గారిని, ఐజీ గారిని, జిల్లా ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, సిఐ గారిని, నాయుడుపేట ఎస్ఐ గారిని, అదేవిధంగా విజిలెన్స్ డిఐజీ గారిని, విజిలెన్స్ ఎస్పీ గారిని, విజిలెన్స్ ఇక్కడ సిఐని, అదేవిధంగా ఏసీబీ డీజీపీ గారిని, ఏసీబీ ఐజీ గారిని, ఏసీబీ తిరుపతి అడిషనల్ ఎస్పీ గారిని కోరుతూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, హోమ్ మినిస్టర్ గారిని, మా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారిని కోరేదానికి ఈరోజు మీడియా సమావేశం పెట్టా. రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేతులెత్తి నమస్కరించుకుంటూ పంపించడం జరుగుతుంది. మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా, అధికారులు ఇంకా న్యాయం చేస్తారు, మీ ద్వారా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ మీరు న్యాయం జరగకుండా నాకేదైనా అయితే పూర్తి బాధ్యత ఈ అధికారులందరిది, ఈ ముఖ్యమంత్రిది, ఈ హోమ్ మినిస్టర్ది, ప్రతిపక్ష నాయకుడు కూడా దీని మీద స్పందించాల్సిందిగా జగన్మోహన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దీని ఎన్ని జరగకపోతే నేను చూసి ఒక 10 రోజులు 10 రోజులు హైకోర్టును ఆశ్రయించి నేను పరువు నష్టం దావా, నన్ను మాట్లాడిన వల్గర్ చేసిన వాళ్ళకి నా డెమరేజ్ ఎంతో, నా మీద ఉండే గుడ్ విల్ ఎంతో లాయర్ల ద్వారా లీగల్ నోటీస్ పంపించి లీగల్ చర్యలు తీసుకొని. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.